పిల్లల విశ్వాసం చాలా గట్టిగా ఉంటుందండి, గొప్పగా ఉంటుంది. మన దగ్గర విశ్వాసం ఉన్న డౌట్, కానీ పిల్లల దగ్గర చలించని విశ్వాసం ఉంటుంది, లాజిక్లు వెతకని విశ్వాసం ఉంటుంది. మన దగ్గర ఉన్న విశ్వాసమైన లాజిక్ను వెతుక్కుంటుంది, కానీ పిల్లల దగ్గర ఉన్న విశ్వాసం లాజిక్ను వెతకదు. ఇప్పుడు ఒక రోగం తగ్గిపోయింది ప్రార్థన చేస్తే అని నేను చెప్పాను అనుకో, వెంటనే మీకు తర్కం గుర్తొచ్చింది. అంటే బైబిల్లో అందరి రోగాలు యేసుప్రభు తగ్గించాడా? కొంతమందికి స్వస్థపరచలేదు కదా. ఆయన పౌలు శరీరంలోనే ఒక ముళ్ళు ఉంది కదా, పౌలుకే స్వస్థత కలగలేదు కదా. అయినా ఈ రోగం మేలు కోసమే వచ్చి ఉండొచ్చుగా, శాలేమని అంత గట్టిగా చెబుతాడు ఎందుకు తగ్గిద్దని. ఏమో ఈ బలహీనత నాకు అవసరమై ఉందేమో కదా. ఇట్లాంటి లాజిక్లన్నీ వస్తాయి. అయినా డాక్టర్ అంత కరాఖండిగా చెబితే తగ్గిపోయిద్దంటావా అని ఏవేవో ప్రశ్నలు వస్తాయి. కానీ ఒక పసిబిడ్డకు నువ్వు చెప్పా మాట అంతే, నమ్ముతాడు. తగ్గిపోయిద్దంటే తగ్గిపోయిద్ది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తల కార్యం 12లో పేతురు చెరసాల్లోంచి విడుదల పొందాలని సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది అని రాయబడి ఉంది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, బాగుంది. పేతురుకి వెళ్ళి తలుపు తీసింది ఎవరు? సంఘము అత్యాసక్తితో. అపోస్తల కార్యాలు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల బంధకాల మధ్యలో ఉన్నాడు. సంఘం ఆయన విడుదల కోసం ప్రార్థన చేస్తుంది. దేవుడు ప్రార్థన విన్నాడు, డౌట్ లేదు. ప్రార్థన విన్నాడు. విని తన దూతను పంపించి పేతుర్ని బయటికి తెచ్చాడు. చదువు. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడింకను గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా, సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన జవాబు చదువురా. పేతురు ప్రక్కన నిలిచి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగున చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. కల వచ్చింది అనుకుంటున్నాడు. నిజంగానే దూత బయటికి తెచ్చి వదిలిపెట్టాడు అని, దర్శనం భలే బాగుంది అనుకుంటున్నాడు. చదువు. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి, మనం మూవీస్లో చూస్తామే, ఇది రియల్. పట్టి నెట్టి అవతలకి నెట్టాల్సిన అవసరంలా. దూత నిలబడితే తలుపు దానంతటా అదే ఓపెన్ అయిపోయిందంట. దేవునికి మహిమ. దానంతటా అదే వారికి తెరుచుకొనెను అంటే దూత చూశాడు, అది ఓపెన్ అయిపోయింది. చదువు. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి, ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగుల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా, బ్రదర్ ఈ మ్యాటర్ బాగా వినాలి మీరు, చూడండి చూత. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వారు, నీవే పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. దేవునికి మహిమ. రోదే అనే చిన్నది పోయింది తలుపు తీయటానికి, తలుపు సప్పుడు అయితే. నా పాయింట్ ఏంటంటే, ఆ గదిలో పెద్దోళ్ళు లేరా? తలుపు తీయటానికి పెద్దోళ్ళు పోవాలా, పిల్లలు పోవాలా?
చిన్నది ఎందుకు పోయింది? ప్రార్థన చేసేవాళ్ళు తలుపేసుకొని ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ చిన్నది మాత్రం ప్రార్థన చేసే వేళ్ళకెళ్ళి పేతురు వచ్చే తలుపు వాకిటికి వెళ్ళి చూస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఆ చిన్నదాని విశ్వాసం. ఇంతమంది కలిసి ప్రభువా పేతురుని విడిపించని ప్రార్థన చేస్తుంటే యేసయ్య విడిపించకుండా ఉంటాడా? యేసయ్య విడిపిస్తాడు. విడుదల పొందిన పేతురు ఇక్కడికే వస్తాడని తలుపుకెళ్ళి చూస్తూ ఉంది. కాబట్టే పేతురు తలుపు తట్టగానే టపీమని ఈ చిన్నది పోయింది. పోయిందా? అవతల వ్యక్తి తలుపు తట్టి పిలుస్తున్నాడు, అమ్మా ఎవరు లోపల? అమ్మా తలుపు తీయండి అని పిలుస్తుంటే గొంతు గుర్తుపట్టింది. సీమోను పేతురే. పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీరు ప్రార్థన చేశారు కదా, ప్రభు ప్రార్థనకి జవాబిచ్చాడు, పేతురు వచ్చాడు, బయట ఉన్నాడు అంది. ఒక రోమా గవర్నమెంట్ ఒక ఖైదీని బంధిస్తే ఆ చెరసాలలో నుంచి బయటికి రావటం అనేది అంత తేలికైన విషయం కాదు. పేతురు మొత్తం 16 మందికి అప్పచెప్పబడ్డాడు. 4 చతుష్టయములు, 16 మంది. ఇద్దరైతే అచ్చంగా పేతుని పట్టుకొనే ఉన్నారు సంఖ్యలేసి. స్తోత్రం. మొత్తం 16 మంది. ఇద్దరైతే అచ్చంగా గొలుసులు కట్టి పట్టుకొని ఉన్నారు ఆయన్ని. మొత్తాన్ని తప్పించుకొని పేతురు బయటికి రావటం లెక్క ప్రకారం అసంభవం. సైనికులు సరిగా కాపలా కాయకపోతే వాళ్ళ శిక్షలు ఘోరంగా ఉంటాయి. రోమా గవర్నమెంట్ వాళ్ళకి వేసే శిక్షలు చాలా ఘోరంగా ఉంటాయి సైనికులకి. అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటుగా ఉండరు. మనుషులైతే ఈ పేతుర్ని బయటికి తీసుకెళ్ళటం అస్సలు సాధ్యమయ్యేది కాదు. కానీ వచ్చింది దూత. మొత్తానికి చేయాల్సిన పని చేసి అతన్ని మాత్రం తీసుకొని బయటికి వెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు. ఓకేనా? కాబట్టి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు, కానీ వీళ్ళ హృదయంలో రోమా గవర్నమెంట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని వదలటం అసంభవం, ఆ వ్యక్తి తప్పించుకొని బయటికి రావటం అసంభవం. అయినప్పటికీ దేవుడు ఆయన దయగలిగితే ఏదో కార్యం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, కానీ వారు చేసే ప్రార్థన ఖచ్చితంగా వెంటనే జవాబు వచ్చిందని అయితే నమ్మల. ఏదో ఒక విధంగా తప్పిస్తాడు. ఎవరో ఒక అధికారితో మాట్లాడతారు, పేతురు చావకుండా కాపాడతాడు. అది ఇప్పుడు జరిగిద్దో ఎప్పుడు జరిగిద్దో, ఎప్పుడో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు జరిగిద్ది అనుకున్నారు. మొత్తం కలిసి ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా యేసు నామములో విడుదల, పేతురికి దిగిపోవాలా సంఖ్యలో యేసు నామములో అని బాగా గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, కానీ అదంత తేలిక కాదని నమ్ముతున్నారు. కానీ చిన్నదానికి మాత్రం డౌట్ లేదు. అదే పసిబిడ్డ వంటి విశ్వాసం అంటే. ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలోకి ప్రవేశించడన్నాడు. చిన్న బిడ్డ నమ్మింది. రోదే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పేతురు వస్తాడు. చేస్తున్నారు ప్రార్థన, జవాబు వచ్చింది. నిజమే, వచ్చాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి, అమ్మా పేతురు వచ్చాడు అంటే, పిచ్చా నీకు, నీవు పిచ్చిదానివి అన్నారు. అక్కడుంది. ప్రార్థన చేస్తా కూడా జవాబు ఇప్పుడే రాదని నమ్మిన వాళ్ళు పిచ్చోళ్ళ? ప్రార్థన చేస్తున్నారు, జవాబు ఖాయమని నమ్మింది పిచ్చిదా? ఎవరు పిచ్చోళ్ళు? విశ్వాస విషయమే బలహీనులైన వాళ్ళు విశ్వాస విషయమే బలముగా ఉన్నవాడిని పిచ్చోడనే అంటారు, పిచ్చిదనే అంటారు. ఎందుకంటే దేవుని కార్యాలను నమ్మలేరు, డౌటు. నమ్మిన వాడిని పిచ్చోడనే అంటారు. విశ్వాసము గలవాడికి విశ్వాసము లేని వాళ్ళు పిచ్చోళ్ళలా కనపడతారు. మరి అంత మాత్రం నమ్మకం లేనప్పుడు ప్రార్థన చేయటం దేనికమ్మా? అంత మాత్రం నమ్మకం లేనప్పుడు అంతసేటు మొత్తుకొని ఏడిసి గందరగోళం చేయటం దేనికమ్మా? పిచ్చితనం కాదా? ప్రార్థన చేసేటప్పుడు జవాబు వచ్చిద్దని రూఢిగా నమ్మాలి కదా. చిన్న బిడ్డ చూసారా, ఇంత సందేహం లేదు. ఇంకొకటి,
అందరూ ప్రార్థన చేస్తుంటే ఈ పాప మాత్రం ఎందుకని ప్రార్థనలో ఉండకుండా ఉంది? ఒకవేళ సీమోను పేతురు వస్తే తలుపు ఎవరు తీస్తారు? వీళ్ళు తలుపులన్నీ బంధించి రప్పించు ప్రభా, రప్పించు ప్రభా, రప్పించు ప్రభా అని ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఆయన వస్తే నేను వెళ్ళి తీస్తా. దేవునికి మహిమ. హల్లెలూయా. వెళ్ళి తలుపు తీశారు. నిజంగానే పేతురు ఉన్నాడు. ఆశ్చర్యపోయారు. ఎందుకు చెప్తున్నానంటే విశ్వాస విషయంలో కూడా చిన్న బిడ్డలే మాదిరి. ఈరోజు ఏదైనా యేసు ప్రభు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెబితే మొర్రపెట్టు ఊరుకు అంతే. అప్పజెప్పు నేను చూస్తానన్నాడు, అప్పజెప్పు ఊరుకు అంతే. చింత యావత్తు నా మీద వేయి నేను చూస్తానన్నాడు, ఆయన మీద వేసి ఊరుకు అంతే. అది చిన్న బిడ్డలాగా చేయాల్సిన పని, చిన్న బిడ్డ చేసే పని అది. నువ్వేమో బోర్డ్ లాజిక్లన్నీ తీసుకొస్తావు. అంటే అన్నయ్య మామూలుగా చిన్న చిన్న బలహీనతలు అయితే కాదు కానీ అన్నయ్య ఇదేందో క్యాన్సర్ అంట అన్నయ్య, ఇదేదో పెద్దదేనంట. పెద్దదైతే ఇంక పో, మరి నాకు చెప్పటం ఎందుకు? పో, పెద్దది వచ్చింది ఇంక పో, పెందలాడు పో. అట్లా కోపడవాకన్నయ్య, మామూలుగా కొంచెం పెద్ద సమస్య అని చెబుతున్నాను. పెద్ద సమస్య అయితే చిన్న సమస్య అయితేనే నీకు నాకు పెద్ద సమస్య. అది దేవుడికి పెద్దది కాదుగా. నువ్వు దేవుడి ముందుకు వచ్చి దేవుడికి పెద్ద చిన్న అని చెబుతా ఏంది? ఆయన కనికరం నీ మీదకి వస్తే అది ఎంతటిదైనా సరే అడ్రస్ లేకుండా చేయగలుగుతాడు ఆయన. నమ్మాలి నువ్వు. ప్రభు యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు రూఢిగా నమ్మాలి కదా మొదట. ఎట్లా? కానీ చిన్న బిడ్డ చెప్పండి, మార్పు నుండి బిడ్డల వంటి వారైతే అంటే బిడ్డలాగా విశ్వాసం ఉంచాలి. ఈ రకంగా పిల్లల్లో ఉన్న క్వాలిటీస్ చూస్తే గతంలో చెప్పా, 2-3 సార్లు చెప్పా, అచ్చంగా దీని మీదనే టైం అంతా అయిపోయింది. అలాంటి క్వాలిటీస్ ఉంటాయి పిల్లల దగ్గర నేర్చుకోవటానికి. విచిత్రం చెప్పనా, మనం కూడా గతంలో పిల్లలమే. మన చిన్నప్పుడు మన దగ్గర కూడా ఉన్న ఈ లక్షణాలన్నీ పెద్దోళ్ళం అయిన తర్వాత లాజిక్ డెవలప్ అయిపోయి చాలా వరకు ఆ పిల్లతనంలో మనం నమ్మిన విషయాలు చాలా ఇప్పుడు అనుమానించడం మొదలుపెట్టాం. అయితే ఆయన అంటాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి అంటాడు. అన్ని విషయాల్లో కావాలా? కొన్ని విషయాల్లో కావాలా? అన్ని విషయాల్లో కాదు తల్లి, కొన్ని విషయాల్లోనే. అది అన్ని విషయాల్లో అయితే పౌలు చెప్పిన మాటలు తప్పవుతాయి. పౌలు ఏమన్నాడు? మీరు పెద్దలు కావాలన్నాడు. మీరు ఇంకా పసిపిల్లల్లా ఉంటారని, మీరు ఎప్పుడు పెద్దలు అవుతారు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? మీరు పిల్లలు అంటోళ్ళు కావాలని. ఇంకా పిల్లలు కావాలా పెద్దలు కావాలంటే కొన్ని విషయాల్లోనేమో పిల్లల్లాగా ఉండాలి, కొన్ని విషయాల్లోనేమో అదమ్మ సత్యం. ఎట్లాగో చెప్తా. ఇప్పుడు కొన్ని చెప్పా. చిన్నపిల్లల్లో నేర్చుకోదగ్గ సుగుణాల్లో మొట్టమొదటిది ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుట. మనమైతే మనుషుల మీద ఆధారపడనక్కరలేదు, కానీ మనమందరం ఆధారపడవలసిన వాడు దేవుడు. ఎంతమంది అయినా ఆధారపడవచ్చు ఆయన మీద, అందరినీ ఒడ్డుకు తీసుకెళ్తాడు ఆయన. రెండవది, ఆయన మీద విశ్వాసం ఉంచితేనే రక్షణ. చిన్నపిల్లలు ఉంచినట్టు విశ్వాసం ఉంచితేనే రక్షణ, విశ్వాసం ఉంచితేనే అద్భుతం, విశ్వాసం ఉంచితేనే స్వస్థత, విశ్వాసం ఉంచితేనే సమాధానం. విశ్వాసం అన్న దగ్గర ఇక లాజిక్ వాడకూడదు. అంతే. లాజిక్ విశ్వాసం రెండు ఈక్వల్ కాదు, రెండు కలిసి ఉండవు, ఒకదానికొకటి ఆపోజిట్ అన్నమాట. బండ నీళ్ళు ఇచ్చిద్దా? లాజికల్గా చెప్పు. సముద్రం 2 పాయలు అయిద్దా? లాజికల్గా చెప్పు. ఎట్లా చేస్తావు? ఒక రాత్రి తెల్లవారేసరికి పాయలు అయిద్దా? అయిందిగా. చేదు నీళ్లు తీయటి నీళ్లుగా మారతాయా? చెంబులో మారతాయేమో, గ్లాసులో మారతాయేమో పంచదార వేసుకుంటే. ఒక చెట్టు కొమ్మేస్తే మారిపోతాయా? మారినయా లేదా? కొత్త కుండలో ఉప్పేస్తే మారతాయా? మారినీగా.
లాజిక్, విశ్వాసం రెండు ఒకదాన్నొకటి విభేదించుకుంటాయి. లాజిక్కి భిన్నంగా ఉంటుంది విశ్వాసం. అంటే ఏంటి? అది ఎంత తర్కానికి వ్యతిరేకంగా ఉన్నా నేను నమ్ముతా. ఇది భక్త సింగ్ గారు అన్నాడంట. ఒక ఆయన దగ్గరకు వచ్చి యోనా అని చేప మింగిందంట, తిమింగలం మింగిందంట, కడుపులో 3 రోజులు పెట్టుకుందంట, మళ్ళా 3వ రోజు బయటికి గక్కిందంట. ఎవరికి చెబుతారండి మీ కథలో? తిమింగలం యోనాని మింగటం అంటే భక్త సింగ్ గారు అన్నాడంట, బాబు యోనా మనిషి, తిమింగలం చాలా పెద్దది. లాజికల్గా ఆలోచించుకున్నా అంత పెద్ద తిమింగలం ఇంత చిన్న మనిషిని మింగటం గొప్పేం కాదు, ఈజీగానే జరిగిపోద్ది. కానీ తన చిన్న నోటితో యోనా అతిపెద్ద తిమింగలాన్ని మింగాడు అన్నా కూడా నేను నమ్ముతా, దేవుడు చెబితే అన్నాడు. స్తోత్రం. అర్థమైందా? అంత పెద్ద నోటితో యోనాను తిమింగలం మింగటం గొప్ప కాదు నాకు. తన చిన్న నోటితో అతిపెద్ద తిమింగలాన్ని యోనా మింగాడు అని దేవుడు చెబితే నేను నమ్ముతా, అంతే అన్నాడు. అట్లెట్లా అని నేను అనను. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఏ రోగానికైనా ఏ సమస్యకైనా ఇదే ట్రీట్మెంట్. నేను నమ్ముతా. ఏమని? దేవుడు ఈ పరిస్థితి నుంచి మార్పు తీసుకురాగలడని, ఈ చెడిపోయిన అవయవాన్ని బాగు చేయగలడని, ఈ పాడైపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టగలడని, ఈ పాడైపోతున్న బ్రతుకును బాగు చేయగలడని నేను విశ్వాసం ఉంచుతా, నేను నమ్ముతా. ఇంకేం మారిద్దిలేండి, అంతా అయిపోయిండ్లా, పాచిపోయిన అన్నం పాకానికి రాదని లేదా, అంతా అయిపోయిందండి, ఇంకేముంది అంటే నువ్వు అనుకో. అట్లా నేను అనుకోను. శూన్యములో నుండి సుందరమైన సృష్టిని తెచ్చిన వాడు నా దేవుడు. మూడుబారిన జీవితాలను చిగురింపజేసేవాడు నా దేవుడు. ఆయన చేయగలడు, నేను నమ్ముతా, అంతే. అలాంటి సందేహించని విశ్వాసాన్ని నీ గుండెల్లో కలిగి ఉండు. నువ్వు ఎందుకు మారదో చూద్దాం పరిస్థితి. కానీ కొన్ని ప్రతికూలతలు కనపడ్డప్పుడు విశ్వాసం కంటే కూడా నీలో లాజిక్ పనిచేయటం మొదలుపెట్టింది. అందువల్ల చాలా కార్యాలు బ్రేక్ అయిపోతాయి. అంతే. 2 సువార్థికులు సువార్త ప్రకటించారు. ఆకలి అవుతుంది, బ్రదర్ భోజనం చేద్దామా అన్నారు. వెళ్దాం బ్రదర్ అన్న. 2 కూర్చున్నారు హోటల్లోకి వెళ్ళి. బ్రదర్ ఏం చెబుతాం ఫుడ్ అంటే, బ్రదర్ డబ్బులు ఉన్నాయా నీ దగ్గర అన్నాడు. లేదు నా దగ్గర లేదన్నాడు. నీ దగ్గర లేవు, ఇద్దరి దగ్గర లేవు. సరే ఒక టీ చెబుదాం బ్రదర్ అన్నాడు. అరే టీ ఏంది బ్రదర్, దేవుడు ఉన్నాడు, విశ్వాసంతో తిందాం, ఆయనే సహాయం చేస్తాడు, ఇది బిల్లు ఆయనే కట్టిస్తాడు, చెప్దాం. బ్రదర్ నాకంత విశ్వాసం లేదు. మరి డబ్బులు లేకుండా హోటల్లోకి వచ్చి ఏంటి దేవుడే బిల్లు కడతాడని తినేంత ధైర్యం నా వల్ల కాదు, నాకంత విశ్వాసం లేదు. ఏమి నీకుంటే నువ్వు తిను, నేను తిన్నావు, నాకు సింగిల్ టీ చాలు, ఏక్ చాయ్ బస్. సరే నీ ఇష్టం. ఆయనకి ఒక చాయ్ చెప్పాడు, సింగిల్ చాయ్, టీ. ఈయన శుభ్రంగా ఫుల్ మిల్స్ తిన్నారు ఇద్దరు. ఈయన తిన్నాడు, ఆయన చాయ్ తాగాడు. తినేటప్పుడు అడిగాడు మధ్యలో, తిను బ్రదరు, అంతగా ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా, తిను బ్రదరు, ఆకలితో ఉన్నా. ఆహాహా అసలు ఏంది, నాకు చాయ్ మస్తు అయిపోయింది. అయిపోయింది, చేతులు కడుక్కొని వచ్చాడు ఈయన. ఆయన కూడా చాయ్ దాకా కప్పు ఆడబెట్టాడు. అప్పటిదాకా సర్వ్ చేసిన ఆయన బిల్లు తెచ్చి ఇచ్చాడు. ఇక ఆ బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు చేత తీసుకోగానే వెంటనే పక్క టేబుల్ దగ్గర ఉన్న ఆయన వచ్చి ఆ బిల్లు తన చేతిలో రాక్కున్నాడు. హల్లెలూయా. బ్రదర్ ఏంటి అంటే,
బిల్లు నేను కడతాను పాస్టర్ గారు అన్నాడు. మేము సేవకులు నీకెట్ట తెలుసు అన్నాడు. మీరు తినేటప్పుడు ప్రార్థన చేసుకోవటం చూశాను, దైవజనులని అనిపించింది నాకు. ఎన్నో రోజుల నుంచి సేవకులకి ఇంత ఆహారం పెట్టించాలని ఎదురు చూస్తున్నాను, నాకు అవకాశం దొరకలా, తీరిక దొరకలా. ఈరోజు నా అదృష్టం పండి మీరు దొరికారు కాబట్టి ఆల్రెడీ తినేశారు కనుక ఈ బిల్లు నన్ను కట్టనేయండి, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. తీసుకెళ్ళి ఆయనే కట్టాడు, అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు తినవయ్యా అంటే నాకు అంత విశ్వాసం లేదంటే, లేదు బ్రదరు, నాకు ఫస్ట్ నుంచి నీ విశ్వాసం గొప్పది బ్రదరు, నీ విశ్వాసం గొప్పది. కానీ అదే నాకు ఇదే సమస్య అయిపోయింది. నేనేమో అన్నీ లాజికల్గా ఆలోచించి చాలా పోగొట్టుకుంటున్నా బ్రదర్ నేను. అంతే బ్రదరు. ఎక్కడ బ్రదర్, ఎక్కడ? చచ్చినవాడు తిరిగి లేచినప్పుడు ఏ లాజిక్ ప్రకారం లేచాడు బ్రదర్? యాయిరు కూతురు లేచినప్పుడు ఏ లాజికల్గా లేచింది? ఏ లాజిక్ను బట్టి లేచింది? చనిపోయిన లాజరు 4వ రోజు ఏ లాజిక్ను బట్టి లేచాడు? లాజికల్గా ఆలోచిస్తే మన లాజిక్ అందని విషయాలు, వింతలు, విడ్డూరాలు చాలా ఉన్నాయి. లాజిక్ కాదు బ్రదరు, విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం, దాన్నే మెయిన్గా దృఢపరచుకోవాలి, బలపరుచుకోవాలి, దానిలోనే ప్రోత్సహించబడాలి. పసిబిడ్డ విశ్వాసం అలా ఉంటుంది, తిరుగుండదు ఇక. అలాంటి విశ్వాసమే రక్షణాధారమైంది, అలాంటి విశ్వాసమే స్వస్థతకు ఆధారమైంది, అలాంటి విశ్వాసమే రోమా సైనికుల చేతుల్లో నుంచి కూడా పేతురుని బయటికి తెచ్చింది. మీరు స్ట్రైట్గా నాకు చెప్పండి, ప్రార్థించిన వాళ్ళందరి ప్రార్థన ఫలమా, చిన్నదాని విశ్వాస ఫలమా? ఎవరిని బట్టి వచ్చాడంటాం మీరు చెప్పండి? రోజైనా బట్టా లేదా వాళ్ళందరిని బట్టా? వాళ్ళందరూ కలిసి భారం కలిగి యేసునామములో పేతురు సంఖ్యలు తెగిపోవును కాక అన్న ఎగిరెగిరి అంటమైతే అంటున్నారు, కానీ అదంత తేలిక కాదులే ప్రవ్వా. లోపల వాస్తవం అది. అట్ట కాకుండా వాళ్ళది రూఢి అని నమ్మితే రోదేని పిచ్చిదని ఎందుకన్నారు? వాళ్ళు పిచ్చోళ్ళు. ఎగిరెగిరి చేయటం అయితే చేస్తున్నారు కానీ నమ్మట్లా. ఇప్పుడు ఆ సంఖ్యలో మనం అందరం చాలామంది ఉన్నామండి. రోదేలు తక్కువ, అవిశ్వాసంతో రోధించేవాళ్ళు ఎక్కువ. స్తోత్రం. పసిబిడ్డలో నేర్చుకోదగ్గ మరో సుగుణం నమ్ముట. నీ చేతనైతే నమ్మువానికి కొన్నే సాధ్యం అన్నాడు యేసయ్య. సమస్తము సాధ్యమైన వాడు మొదట దేవుడైతే ఆ దేవుడు సర్వశక్తి గలవాడు అని నమ్మేవాడికి కూడా సమస్తము సాధ్యమేనన్నాడు. ఎంత ప్రాముఖ్యం అండి ఇది. అందరిలాగా ప్రయాణం చేయటానికి అందరూ నువ్వు ఒకటేనా? నువ్వు విశ్వాసముతో బ్రతికే వ్యక్తివి. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునన్నది వాక్యం. కాదన్నయ్య, అందరికి వచ్చింది మనకు వచ్చింది, ఇక అందరితో పాటు మనం కూడా అంటే అందరికీ లేనిది నీకు ఒకటి ఉంది, దేవుని అందలి విశ్వాసం ఉంచిన నీకు అందరికీ లేనిది ఒకటి ఉంది, దేవుని కృప. నీతిమంతుడు ఏ మూలమున బతుకుతాడు? విశ్వాస మూలమున జీవించును. నా సోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దీన్ని మీరు అందరూ గుర్తెరగాలి.